మీరందరూ ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. జై ప్రభాస్ అని కామెంట్ చేసి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అస్సలు ఏం సూపర్ కలెక్షన్స్ వచ్చేసాయి అంటే, కలెక్షన్స్ చూసుకునే ముందు మనమైతే మన ప్రభాస్ అన్న గురించి అయితే మనం మాట్లాడుకుందాము. అండ్ ప్రభాస్ అన్న నెక్స్ట్ స్పిరిట్ గేమ్ మనకు ఏంటిది కంప్లీట్ అయిపోతుందా, రాజా సాబ్ మూవీ కంప్లీట్ అయిపోతుందా అని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే మనకు నెక్స్ట్ రాజా సాబ్ మూవీ అయితే ప్రభాస్ అనేది రాబోతుంది. అండ్ ఆ మూవీలోంచి ఒక సాంగ్ కూడా మనకు ఒక 1 వీక్ to 10 డేస్లో ఒక కొత్త అప్డేట్ అయితే రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ జై ప్రభాస్ అని కామెంట్ చేసి లైక్ చేస్తే ఖచ్చితంగా ఆ అప్డేట్ని అందరికంటే చాలా ఫాస్ట్గా మీరు విన్న వాళ్ళు అవుతారు. అండ్ కలెక్షన్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు ప్రభాస్ అన్న గురించి మాట్లాడుకోవాలి. అసలు ప్రభాస్ అన్న నిజంగా ఎలా అనంటే, బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని ఒక ఫిలిం ఇండస్ట్రీని ఇలా తయారు చేశాడు. అంతకుముందు అసలు మనకు అమెరికాలో మూవీస్ రిలీజ్ అయితే అరే అమెరికాలో రిలీజ్ అయ్యాయా, న్యూజిలాండ్లో రిలీజ్ అయ్యాయా, ఆస్ట్రేలియాలో రిలీజ్ అయ్యాయా అని అనుకునే వాళ్ళం. బట్ ఈ రోజుతో మనకు అమెరికాలోనే 110 crores ఎబోవ్ గ్రాస్ వచ్చేసింది నార్త్ అమెరికాలో అని అంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మూవీ కూడా ప్రతి ఒక్కరు చూడదగ్గ మూవీ అయినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఎంతోమంది సెలబ్రిటీస్, బాలీవుడ్ సెలబ్రిటీస్ అండ్ అమెరికన్ డైరెక్టర్స్ కూడా, అక్కడ ఇంగ్లీష్ మూవీస్ తీసే డైరెక్టర్స్ కూడా వాళ్ళు కూడా ట్వీట్ చేయడం ఈ మూవీ కల్కి మూవీ గురించి. అండ్ ప్రతి స్టేట్, మన కర్ణాటక అయినా తమిళనాడు నుంచి అయినా ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క డైరెక్టర్, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ ట్వీట్ చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంది అని అంటే, ప్రభాస్ అన్న గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఒళ్ళు పులకరించినట్టు ఆ టైప్లో అయిపోతుంది. నాకైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరూ ఖచ్చితంగా నేను కలెక్షన్స్ చెప్పే ముందు 200% మీరందరూ గ్యారంటీగా పక్కాగా జై ప్రభాస్ అని ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అండ్ మీ అందరికీ ఏ సీన్ అయితే మూవీలో నచ్చిందో కూడా కామెంట్ చేసేయండి. నాకైతే నచ్చిన సీన్స్ అని అంటే, లాస్ట్లో బుజ్జి అంటుంది కదా ప్రభాస్ అన్నతోటి, అది నొక్కితే మనం ఎక్కడి వరకు వెళ్ళిపోతాం మనకు తెలియదు అని అంటుంది కదా, అలా పైకి వెళ్ళిన సీన్ అసలు హైలైట్ అనిపించింది. అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకైతే ఉంది. బాహుబలి 1లో ఎలా క్వశ్చన్ మార్క్ అయితే ఉందో మనకు ఈ 2లో కూడా అదే క్వశ్చన్ మార్క్ అయితే వచ్చేసింది అని చెప్తున్నాను. అండ్ కమల్ హాసన్ గారు అక్కడికి అంటే ఆ బాణాన్ని పట్టుకొని వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే నెక్స్ట్ సిచ్యుయేషన్స్ ఏమున్నాయి, ఎలాంటి సిచ్యుయేషన్స్ జరుగుతాయి అని అక్కడ చూడాలి అన్న ఫీల్లో ఉంది. నాకు తెలిసి కల్కి 1 అనేది మనకు కల్కి 1 కంటే కల్కి 2 ఒక 100 రెట్లు ఎక్కువ ఉంటుంది, 100 రెట్లు ఇంకా సూపర్గా ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనకు 1 ఇంత సూపర్గా ఉంది అంటే కల్కి 2 ఇంకా సూపర్గా ఉంటుంది అని చాలామంది ట్వీట్ చేస్తున్నారు. అంటే అవన్నీ ట్వీట్స్ చూస్తూ ఉంటే, ఈ కలెక్షన్స్ అన్నీ చూస్తూ ఉంటే కూడా ఎవ్రీ కంట్రీలో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకైతే 7 డేస్లో 850 crores వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే వచ్చేసింది అనమాట. ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే ఒక 1 to 2 అవర్స్లో నేను మళ్ళీ వీడియో కరెక్ట్గా అప్లోడ్ చేస్తాను. బట్ మనకందిన ఇన్ఫర్మేషన్ 200% కరెక్ట్ ఉంటుంది అబ్బా. 850 crores 1 వీక్ 7 డేస్లో వచ్చేసింది అనేది మనకైతే కరెక్ట్ 200% మనకైతే కరెక్టే ఇన్ఫర్మేషన్ వస్తుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఇంకా సూపర్గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఒక 1 to 2 అవర్స్లో మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. అంతవరకు మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూస్తారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఖచ్చితంగా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ కల్కి 2 కోసం వెయిట్ చేయండి, స్పిరిట్ కోసం వెయిట్ చేసేయండి, అండ్ రాజా సాబ్ కోసం వెయిట్ చేసేయండి. అండ్ ఇంకొక డైరెక్టర్ది కూడా మూవీ స్టార్ట్ అవుతుంది, ఆ మూవీస్ అన్నింటి కోసం కూడా వెయిట్ చేసేయండి. జై ప్రభాస్ అని కామెంట్ చేసేయండి. అండ్ బాయ్.